హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈ రోజు వీడియోలో లాంగ్ ఫ్రాక్ కి బాడీ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలి అనేది వీడియోలో చెప్తానండి క్లియర్ గా. లాంగ్ ఫ్రాక్ వచ్చేసరికి కిందకి వచ్చేసరికి శారీ పెట్టికోట్ లాగా ఎలా కట్ చేసుకోవాలి. మన దగ్గర ఎక్కువ లైనింగ్ ఉంటే అంబ్రెల్లాలో వేసుకుంటాం. ప్రిల్ వద్దు అంటే, లావుగా కనిపిస్తున్నాం ప్రిల్ వద్దు అంటే శారీ పెట్టికోట్ లాగా 6 ముక్కల లంగా లాగా కట్ చేసి లైనింగ్ వేస్తాం. ఓకేనా, ప్రిల్స్ వద్దంటే. ఓకే, అసలు బాడీ లెంత్ ఎంత? లెంత్ వచ్చేసరికి 14 ఇంచులు అయితే సరిపోద్దండి. బాడీ లెంత్ 14 ఇంచులు. అసలు చెస్ట్ 34కి 4 ఇంచులు కలిపితే 38 అనమాట. ఓకేనా, 38. వేస్ట్ వచ్చేసరికి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ అండి, బాగుంటుంది. అసలు చెస్ట్ ఎంత ఉందో అది వేస్ట్గా మారిద్ది అనమాట. లేకపోతే పైనుంచి వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, ఇన్కన్వీనియంట్గా ఉంటుంది అనమాట, వేసుకోలేము. ఒకవేళ మీరు జిప్ వేసుకుంటామంటే ఇంకా తగ్గించుకోవచ్చు. ఓకేనా, 33, 32 కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. ఓకేనా, ఫ్రంట్ నెక్ 6.5. బ్యాక్ నెక్ వచ్చేసరికి 10 లేదా 9. ఓకేనా, మీ ఇష్టం. ఓకే, నేను 9 పెడుతున్నాను. ఓకేనా, హ్యాండ్ లెంత్ వచ్చి అంటే ఇంత పెట్టుకోవచ్చా, పెట్టుకుంటే షోల్డర్ జారిపోతాయేమో అని భయపడుతున్నారు. అలా ఏమి ఉండదండి. ఓకేనా, దాన్ని బట్టి అందుకే 9 అని చెప్పింది. మన బ్లౌజ్కి పెట్టుకున్నట్టే బ్యాక్ నెక్ వచ్చేసరికి 9 ఇంచెస్ పెట్టుకోవచ్చు, 10 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5. హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5. ఓకేనా, దీనికి వచ్చేసరికి పఫ్ హ్యాండ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా, హ్యాండ్ లూజ్ 5.5. ఓకేనా, సరిపోయిందా? అప్పుడు ఆమ్ హోల్ అనేది మెయిన్, చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏం మాట్లాడతాం, చెస్ట్ 38 అంటే ఆమ్ హోల్ వచ్చేసరికి ఎంత వస్తుందో చెప్తాను చూడండి. చెస్ట్ 38 డివైడెడ్ బై 4 అంటే 9.5. 9.5 మైనస్ 1 అంటే 8.5. ఆమ్ హోల్ 8.5 అంటాం, కానీ ఇక్కడ 8.5 వద్దు. చంకలో లూజ్ వద్దు. చెస్ట్ పార్ట్లో లూజ్ ఉండాలి కాబట్టి 4 ఇంచులు పెంచాం, కానీ చంకలో మాత్రం లూజ్ ఉండొద్దు. అలాంటప్పుడు ఎంత పెట్టుకోవాలి అని డౌట్ వస్తే 8 పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆమ్ హోల్ 8. ఓకే, ఇలా అయితే చెస్ట్ పార్ట్ అనేది కరెక్ట్గా లూజ్గా ఉంటుంది. చంకలో అనేది లూజ్ లేకుండా, ఉగ్గులు లేకుండా నీట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇదండి. ఎవరైనా ఆన్లైన్ క్లాస్కి జాయిన్ అవ్వాలి, ఇంకా ఎక్కువ నేర్చుకోవాలి అని, కొంత అమౌంట్ ఎర్న్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకేనా, ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ. ఓకేనా, చూడండి అన్ని ఫార్ములాస్తోనే ఉంటాయండి. చాలా ఈజీగా ఉంటుంది కటింగ్ అనేది. స్టిచ్చింగ్ కూడా చాలా ఈజీగా సింపుల్గా అయిపోయేటట్టు ప్రొసీజర్స్ ఉంటాయి. అసలు ఏది ఎలా మొదలు పెట్టాలి, ఎలా మొదలు పెడితే కరెక్ట్గా తక్కువ టైంలో అవుతుంది, ఎక్కువ టైంలో కాకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 అవర్స్లో కుడుతున్నారు అనుకో, 1 అవర్లో ఎలా కుట్టొచ్చు, ఈజీ స్టెప్స్ ఉంటాయి అన్నమాట. ఎలా మొదలు పెడితే ఎలా అవుతుంది అనేది. ఓకేనా, ప్రతి దానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు రాక, అలాంటి వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. చూడండి, ఇట్లా వచ్చేసరికి ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో వేసుకోవాలి, క్లోజ్ మన వైపుకి వేసుకోవాలి. చూడండి, 4 లేయర్స్ ఉండాలి. ఓకేనా, ఇలా 4 లేయర్స్ ఉండాలి. ఒక లైన్ డ్రా చేసేయండి. ఓకేనా, ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేయండి. ఇది ప్రిన్సెస్ కట్ అయితే ముందు బ్యాక్ తీసుకుని తర్వాత ఫ్రంట్ తీసుకుంటాం. ఇక్కడ అదేమీ లేదు, డాట్స్ కాబట్టి 2 తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, లెంత్ వచ్చేసరికి 14 ఇంచులు అంటే దానికి 1 ఇంచ్ కలపండి. ఇందుకు పైన 1/2 ఇంచ్ షోల్డర్ జాయింట్ చేయడానికి, కింద నడుముకి స్టిచ్ చేయడానికి ఒక 1/2 ఇంచ్, 15 ఇంచులు మార్క్ చేయండి. ఓకేనా, కొంచెం దూరంలో మళ్ళీ 15 ఇంచులు మార్క్ చేయండి. ఓకే, ఇలా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఈ విధంగా లైన్ కొట్టేసుకోవాలి. ఓకేనా, ఇలా లైన్ కొట్టేసేయండి. ఇప్పుడు షోల్డర్ ఎంత పెట్టాలి అంటే చూడండి, షోల్డర్ అనేది 6 పెడితే సరిపోతుంది. ఓకేనా, షోల్డర్ 6 పెట్టాలి. ఓకే, చూడండి ఇలా షోల్డర్ 6 పెడితే సరిపోతుంది. ఓకే, చూడండి ఇలా 6 పెట్టిన తర్వాత ఆమ్ డౌన్ వచ్చేసరికి ఎంత పెట్టాలి, ఇదేనండి మెయిన్ ప్రాబ్లం. ఏదన్నా ఉందంటే ఇదే అనమాట. ఎందుకంటే షోల్డర్ జారిపోతాయేమని 5.5 పెట్టడం. ఓకేనా, అలా కాదనమాట, ఉన్నదానికంటే తగ్గించి పెడుతున్నారు. లేదు, దీనికి వచ్చేసరికి 6 పెట్టాలి. ఓకేనా, ఎందుకు 6 పెట్టాలనేది మీకు గీసి చూపిస్తాను. ఓకేనా, మీకు ఇంకోటి కూడా చెప్తాను ఎందుకు పెట్టాలి అనేది. ఈ లైనే చెస్ట్ లైన్. బాడీలో చెస్ట్ ఎక్కడ ఉందంటే చెప్తాం, కానీ క్లాత్ మీద కానీ పేపర్ మీద కానీ చెప్పలేము. ఈ లైనే చెస్ట్ లైన్. ఓకేనా, చెస్ట్ వచ్చేసరికి 38 అంటే 1 పార్ట్ ఎంత? ఓకేనా, 9.5. చూడండి, 38 డివైడెడ్ బై 4 అంటే 9.5. 9.5 మైనస్ 1 అంటే 8.5. ఓకేనా, ఆమ్ హోల్ వచ్చేసరికి మనకి 8.5 వద్దు, 8 అనుకున్నాం కాబట్టి అందుకే షోల్డర్ 6 పెట్టి ఆమ్ డౌన్ కూడా 6 పెట్టాం. ఒకవేళ మీకు 8.5 రావాలి అంటే షోల్డర్ 6 పెట్టి ఆమ్ డౌన్ వచ్చేసరికి 6.5 పెడితే 8.5 వస్తుంది. ఓకేనా, మీరు ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఖర్చు వచ్చేసరికి 1.5. ఓకేనా, షోల్డర్ 6 పెట్టాం కదా, అదే 6 ఇక్కడ మార్క్ చేయండి. ఓకే, ఎందుకు, ఒక లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఇలా మార్క్ చేయండి. ఈ కార్నర్లో వచ్చేసరికి 1.5 మార్క్ చేసుకోవాలి. ఓకే, ఇలా 1.5 మార్క్ చేసుకుంటే
మనకు ఆమ్ హోల్ తీసినప్పుడు కరెక్ట్గా 8 వస్తుంది. ఓకేనా, ఇలా మార్క్ చేసుకుని చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. కింద లైన్కి టచ్ అవ్వాలి, సైడ్ లైన్కి టచ్ అవ్వాలి, మనం పెట్టిన 1.5కి టచ్ అవ్వాలి. చూడండి, ఇలా 1.5కి టచ్ అవ్వాలి. ఇప్పుడు ఆమ్ హోల్ మెజర్ చేస్తే మనకి 8 రావాలి. ఓకేనా, వచ్చింది, వెరీ గుడ్. ఇలా రావాలి, ఇలా వస్తేనే కరెక్ట్. ఒకవేళ మీకు ఆమ్ హోల్ 8.5 రావాలి అంటే ఇక్కడ 6 పెట్టాం కదా, ఇక్కడ 6.5 పెట్టండి, అంతే. చిన్న అడ్జస్ట్మెంట్, ఏమీ లేదనమాట. ఓకేనా, వేస్ట్ వచ్చేసరికి 34 అంటే 1 పార్ట్ ఎంత, 8.5. ఓకేనా, 1 ఇంచ్ డాట్స్, 1.5 ఖర్చు. ఓకేనా, ఓకేనా, ఈ విధంగా 2 లైన్స్ డ్రా చేసేసేయండి. ఓకే, చూడండి, ఇలా డ్రా చేసుకోవాలి. నెక్ వచ్చేసరికి నేను ఇక్కడ తీస్తాను, బక్రం మీద కూడా తీసి చూపిస్తాను. ఓకే, నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్. ఓకేనా, 3 ఇంచెస్ మార్క్ చేయండి. ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5, బ్యాక్ నెక్ వచ్చేసరికి 9. ఓకేనా, చూడండి, 9 మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేయండి. ఓకేనా, ఈ విధంగా 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. చూడండి, ఇలా మార్క్ చేసి ఒక లైన్ కొట్టేసేయండి. నేను బక్రం మీద కూడా తీసి చూపిస్తాను, ముందు దీని మీద చూపిస్తే ఒకసారి ఈజీగా ఉంటుందని. ఓకేనా, ఇలా ఉంది కదా, 3 ఇంచెస్కి మార్క్ చేసాం కదా. ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్ రౌండ్ తీసేయండి. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్ ఇలా ఉంది కదా, చిన్నది. ఓకేనా, ఇలా తీసేస్తే సరిపోద్ది. దీన్ని లీఫ్ నెక్ అంటాం. ఓకేనా, ఇప్పుడు ఇలా ఉంది కదా, దీనికి ఖర్చు వదిలేసి ఈ విధంగా ఖర్చు వదిలేసి ఫోల్డ్ చేయాలి. 9.5లో సగం అంటే ఇది పెద్దగా రాకపోయినా కష్టపడకండి. ఓకేనా, ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటు, 1/2 ఇంచ్ ఇటు, 1/2 ఇంచ్ వదిలేసి సైడ్కి వచ్చేసరికి ఒక 1/2 ఇంచ్ తీసేయాలి. ఈ విధంగా తీసేసేయండి. ఓకేనా, ఇలా ఈ విధంగా తీసేయాలి. ఇలా తీసేస్తే ఏమవుతుందంటే మనకి ఫ్రాక్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా రౌండ్గా ఉంటుంది అనమాట, కిందకి జారిపోయినట్టు ఉండకుండా ఉంటుంది. ఇలా షేప్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, చూడటానికి కూడా అందంగా ఉంటుంది వేసుకున్నప్పుడు. ఓకేనా, ఇదన్నమాట. ఓకే, ఇది ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి లోతు తీయాలి. లోతు తీసేటప్పుడు చూడండి, ఇక్కడ 1/2 ఇంచ్కి మార్క్ చేసి ఈ విధంగా మార్క్ చేసి ఇది ఇలా ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. ఈ విధంగా తీయాలి. ఇలా తీయకపోతే ఫ్రంట్ పార్ట్లు అనేది ఉబ్బులు వస్తుంది, నీట్గా అనిపించదు. ఓకేనా, ఇలాగ వచ్చేసరికి మీకు ఒకవేళ రాకపోతే చూడండి, చిన్న టిప్ చెప్తాను సింపుల్గా. చూడండి, ఇది ఎలా ఉందా, ఇలా తీసేసేయండి. ఓకేనా, ఇదే చిన్న అడ్జస్ట్మెంట్, చాలా నీట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా తీసుకోవడం వల్ల. ఓకేనా, ఇది నేను కట్ చేసి చూపిస్తాను. ఎక్స్ట్రా పార్ట్ ఏం కట్ చేయవద్దు, మార్కింగ్ మీదే కట్ చేసేయండి. మీకు ముందు ఇలా కట్ చేసి తర్వాత ఆ కటింగ్ అనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి టైలరింగ్ అనేది, మనం నేర్చుకుంటే. చాలామంది చెప్తున్నారు, అందరూ బాగా చెప్తామంటున్నారండి, బాగా చెప్పట్లేదు, ఫీజులు కడుతున్నాం కానీ వేస్ట్ అయిపోతాయి అని భయపడుతున్నారు. అలా ఏం ఉండదండి, చాలా నీట్గా ఉంటుంది, చాలా క్లియర్గా చెప్తాను. ప్రతిదానికి మీకు ఏం అవసరమో అదే చెప్తాను. ఓకేనా, చాలా ఈజీగా చెప్తాను. ఓకేనా, చూడండి, మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్తే అర్థమవుతుందో అర్థం చేసుకుని ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతేగాని మీకు కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, లేదా డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ప్రతి వీడియోలో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది, ఒకసారి చూడండి. ఓకేనా, చూడండి, ఇలా కట్ చేసేయండి. ఓకే, ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇదే సేమ్ కాబట్టి ఇలా కట్ చేసేయండి. ఇదనమాట. ఓకేనా, ఇప్పుడు నెక్ పార్ట్ వచ్చేసరికి నేను తీయట్లేదు. ఎందుకు తీయట్లేదు, నేను బక్రం మీద తీస్తాను, మీకు ఎలా కట్ చేయాలో బక్రం మీద కూడా చూపిస్తాను, అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఈ డాట్స్ ఎంత వేయాలంటే చూడండి, 4.5 అలా వేస్తే సరిపోద్ది అనమాట. చూడండి, ఇలా 4.5 వేస్తే సరిపోద్ది. ఓకేనా, ఇలా ఉంది కదా, ఒక్కసారి ఇది కూడా చూపించేస్తాను. ఎలా వేయాలనేది తెలియట్లేదు, ఎందుకంటే బిగినర్స్ కూడా చూస్తున్నారండి మన వీడియోస్ ఎక్కువ, వాళ్ళకి కూడా చాలా యూజ్ అవ్వాలి అనేది. ఓకేనా, ఇదన్నమాట. ఓకేనా, ఇలా వేస్ట్ ఇట్లాగనమాట. ఫ్రంట్ పార్ట్లో నేను తీస్తాను, ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో తీస్తాను. ఇక్కడ ఉంది కదా, కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా, ఫ్రంట్ పార్ట్లో లోతు తీయాలి. లోతు తీసేటప్పుడు చూడండి, ఇక్కడికి వచ్చేసరికి కార్డ్ పెట్టేసేయండి. ఓకేనా, ఇలా కార్డ్ పెట్టేసి ఫ్రంట్ పార్ట్లో మనకు వీల్ మార్క్ చేసుకుంటే సైడ్ జాయింట్ చేసేటప్పుడు కరెక్ట్గా ఇక్కడే పడాలి అనేది తెలుస్తుంది స్టిచ్ అనేది. ఓకే, ఇలా చూడండి, ఇలా నీట్గా పడుతుంది. ఓకేనా, ఈజీగా ఉంటుంది మనం. ఇప్పుడు వచ్చేసరికి ఇది ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికి ఫ్రంట్ F1 రాసుకోండి, ఇక్కడికి వచ్చేసరికి బ్యాక్ B అని రాసుకోండి, మీ ఇష్టం, మీకు ఏది నచ్చితే అది రాసుకోండి. ఓకేనా, ఇలా ఉంది కదా, ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఇలా లోతు తీసేయండి. ఓకేనా, ఇలా తీసేస్తే నీట్గా ఉంటుంది. ఓకే, ఇదండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకున్నాం. హ్యాండ్స్ తీసుకునేటప్పుడు పఫ్ హ్యాండ్ ఎలా తీసుకోవాలో చెప్తాను. ఓకేనా, ముందు ఎల్బో హ్యాండ్ తీసుకోవాలి. ఎల్బో హ్యాండ్ తీసుకొని దాని నుంచే పఫ్ హ్యాండ్ తీసుకోవాలి ఎప్పుడైనా కానీ, అంతే. ముందు మనకి ఏ హ్యాండ్ కావాలో అది గీసుకొని దాని నుంచి పఫ్ హ్యాండ్ తీసుకోవాలి. ఇలా ఉంది కదా ఫోల్డింగ్, చూడండి, ఇలా ఉంది కదా, మళ్ళీ డబుల్ వేయండి. ఇదిగోండి, చూడండి, ఇలా వేయండి.
ఓకేనా. ఇలా వేసేసి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకుని కట్ చేసుకుంటే తెలుస్తుంది మనకి ఇక్కడ క్లాత్ ఉందా లేదా అనేది. ఓకేనా, చూడండి ఇలా ఉంది కదా, ఇలా కట్ చేసేయండి. ఇప్పుడు హ్యాండ్ లెంత్ వచ్చేసరికి ఎంత 9.5. ఓకేనా, హ్యాండ్ లెంత్ వచ్చేసరికి 9.5. దానికి 1 ఇంచ్ కలపండి, లేదా 3/4 ఇంచ్ అయినా సరిపోతుంది. ఓకేనా, అంటే 9.5కి 3/4 ఇంచ్ కలిపితే పైన 1/2 ఇంచ్, కింద 1/4 ఇంచ్. చూడండి 10.5. ఆమ్ డౌన్ వచ్చేసరికి 3.5 మార్క్ చేయండి. కొంచెం దూరంలో మళ్ళీ 10.5 మార్క్ చేయండి. ఓకేనా, ముందు నార్మల్ హ్యాండ్ గీసి దాని నుంచి పఫ్ హ్యాండ్ ఎలా గీయాలో చెప్తాను. ఓకేనా, అప్పుడైతే మనకి ఈజీగా ఉంటుంది. మీరు కొత్త వాళ్ళు అయితే ఏమీ రావు అనుకుంటే ముందు పేపర్ మీద ఏదైనా మోడల్ హ్యాండ్ అంటే పేపర్ మీద గీసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుంది. ఆమ్ హోల్ వచ్చేసరికి 8.5, సారీ 8. ఎందుకు 8.5 అని అన్నానంటే 38 కాబట్టి 8.5 అన్నాను, కాదు ఇప్పుడు 8 పెడుతున్నాను కదా, 8 మార్క్ చేయండి. 8 ఎందుకు పెట్టామని డౌట్ వస్తే జస్ట్ 34 కాబట్టి 34/4 అంటే చూడండి అసలు జస్ట్ 34/4 అంటే 8.5, -1 అంటే 7.5. కానీ డ్రెస్ కాబట్టి 1/2 ఇంచ్ లూజ్ ఉంటే బాగుంటుంది కాబట్టి అందుకే 7.5కి 1/2 ఇంచ్ కలిపి 8 ఆమ్ హోల్ పెట్టాను. ఓకేనా, హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5.5. ఓకేనా, ఇలా 5.5 మార్క్ చేయండి. 1.5 ఖర్చు మార్క్ చేయండి. 1.5 ఎందుకు మార్క్ చేయాలి, మనం బాడీకి 1.5 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా 1.5 తీసుకోవాలి. ఓకేనా, ఇది అనమాట. ఇక్కడికి వచ్చేసరికి షోల్డర్ ఎంత పెట్టాలి అంటే 1.5 పెట్టండి. ఇక్కడ షోల్డర్ దగ్గర 1.5 పెట్టాలి. మనం చంకలో కూడా 1.5 పెట్టాం, అట్లాగే షోల్డర్ దగ్గర కూడా 1.5 పెట్టి ఇక్కడి నుంచే కరువు తీసుకోవాలి. ఎవరికైనా హ్యాండ్ ఫస్ట్ స్ట్రైట్గానే ఉంటుంది, అక్కడి నుంచే కరువు తిరుగుతుంది, అందుకే 1.5 తీసుకోవాలి. ఇప్పుడు పఫ్ వచ్చేసరికి 2.5 ఇంచులు లేదా 3 ఇంచులు తీసుకోండి. ఓకేనా, నేనైతే 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. కొంచెం క్లాత్ ఉంది కాబట్టి పావుదొక్కు 3 ఇంచులు కూడా తీసుకుంటున్నాను. ఎందుకు బాగుంటుంది కదా అని ఉందని. ఓకేనా, 2.5 అయినా సరిపోతుంది. ఓకేనా, ఇటు 2.5 తీసుకున్నాం, ఇటు 2.5 తీసుకోండి. ఓకేనా, ఇదనమాట. ఇలా తీసేసి ఒక బాక్స్ లాగా కొట్టండి. బాక్స్ లాగా కొట్టేసి ఇది ఈ విధంగా షేప్ తీసేయండి. ఓకేనా, ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా, ఇలా మార్చేయండి, అంతే, ఈజీ. ఓకేనా, ఇది సింపుల్. ఓకే, ఇదేనండి పఫ్ హ్యాండ్ అంటే. ఇక్కడ నుంచి మళ్ళీ మీకు కావాలంటే ఇక్కడ నుంచి 2.5 ఇంచులు, కింద నుంచి 3.5 లేదా 3 లేదా 4 మీ ఇష్టం పెట్టేసి ఇలా కొట్టేసి ఇదే కృష్ణ ముకుంద హ్యాండ్. ఇది వచ్చేసరికి మనం బ్లౌజ్ చీరలోది వేసుకుంటే ఇది బ్లౌజ్లోది. ఓకేనా, ప్రతిదీ కూడా నేను 2-3 రకాలుగా చెప్తాను, ఎందుకంటే మీకు ఏది కావాలో అది తీసుకుంటారని. మీకు కావాల్సింది మీరు తీసుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అవసరం. ఓకేనా, అందుకు ఒకే దాంట్లో 2-3 ఉంటాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాకపోతే ఏంటంటే చెప్తే ఏంటంటే ఒకవేళ ఇది అవసరం లేదు అన్న వాళ్ళకి ఇంకోటి అవసరం అయింది. క్లాస్లో కూడా అంతే చెప్తాను, అంత ఈజీగా చెప్తాను. ఓకేనా, 2-3 రకాలు చెప్పడం వల్ల ఎవరికి ఏది ఈజీగా అర్థమైందో అది తీసుకుంటారు, మిగతా వాళ్ళు ఒకటి అట్లాగనమాట. కొత్త వాళ్ళకి ఇంకా యూజ్ అయ్యిద్ది ఏదైనా కానీ. ఓకే, చూడండి ఇక్కడ కార్డ్ పెట్టేసేయండి. ఇక్కడ చంకలో కూడా ఇక్కడ కార్డ్ పెట్టేయండి. ఇక్కడ నుంచి ప్రిల్ పెట్టాలి. ఓకేనా, ప్రిల్ పెట్టేసి ఇది చూడండి, ఇక్కడికి వచ్చేసరికి వీల్ మార్క్ చేయండి. ఓకే, ఇది రాంగ్ సైడ్ అంటే మనకు లోపల ఉన్నది కూడా రాంగ్ సైడ్ అని అర్థం. లోతు తీయలేదు కాబట్టి ఏదైనా ప్రాబ్లం లేదు. ఓకేనా, నేను పఫ్ పెట్టిన తర్వాత లోతు తీస్తాను, ఇట్లా వచ్చేసి ఇలా తీసేస్తాను. ఓకేనా, ఇదన్నమాట. ఇలా ఉంది కదా, చిన్న అడ్జస్ట్మెంట్ చేసి ఇలా తీస్తాను. ఓకే, ఇది ఇప్పుడు బకరం ఎలా తీసుకోవాలి అనేది చెప్తాను. ఇలా బకరాన్ని ఫోల్డ్ చేసుకోండి. ఓకేనా, ఫోల్డ్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసేయండి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయా లేదా ఇక్కడ కూడా చూసుకోవాలి. ఎడ్జెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి ఒక లైన్ తీసేసుకోండి. ఓకే, చూడండి ఇలాగనమాట. ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకుందాం, లేదా ముందు బ్యాక్ నెక్ తీసుకుందాం. బ్యాక్ నెక్ వచ్చేసరికి 9 ఇంచెస్, 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేసినప్పుడు పోతుంది కాబట్టి ఒరిజినల్ స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత మొత్తం 9 ఇంచెస్ వస్తుంది. 1/2 ఇంచ్ బక్రం వేసుకున్నప్పుడు ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఓకేనా, ఇదనమాట. ఇలా కొంచెం దూరంలో మళ్ళీ 9.5 మార్క్ చేయండి. ఓకే, అసలు బ్యాక్ నెక్ 9 కాబట్టి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి, 9.5. ఓకేనా, ఇది ఇప్పుడు నెక్కి వచ్చేసరికి 3 ఇంచులు మార్క్ చేయండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా. చూడండి 1 ఇంచ్ ఎక్స్ట్రా. ఇక్కడ కూడా 3 ఇంచులు మార్క్ చేయండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేయండి. ఓకేనా, నెక్ పార్ట్ ఇది చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఒక లైన్ కొట్టేసేయండి. ఓకే, ఇది వచ్చేసరికి బ్యాక్ నెక్. బ్యాక్ నెక్ని ఇదిగో చూడండి ఈ విధంగా తీసుకోవాలి. ఇలా రౌండ్ ఎక్కువ కావాలంటే చాలా నీట్గా అనిపిస్తుంది, ఇలా తీసుకోండి. ఓకేనా, ఇప్పుడు ఈ కింద పార్ట్ వచ్చేసరికి ఇలా తీసేయండి. ఓకేనా, ఇలా తీసేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. ఇప్పుడు మీకు ఫ్రంట్ నెక్ చూపిస్తాను ఇక్కడే. ఓకే, ఇలాగే ఉంచి చిన్న అడ్జస్ట్మెంట్ చాలా నీట్గా ఉంటుంది, క్లాత్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. మనం ఇది కూడా వేస్ట్ చేయకుండా తీసుకోవచ్చు, కానీ మీకు ఎందుకులే అని నేను ఇలా తీస్తున్నాను, కన్ఫ్యూజ్ అవుతారండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 6.5 అన్నాం.
ఓకేనా. 6.5 అంటే 7 ఇంచెస్ తీసుకోండి, లేదా 7.5 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం. పైన హాఫ్ ఇంచ్ పోద్ది. లీఫ్ నెక్ అంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే బాగుంటుంది. ఓకేనా. 7 ఇంచులు, నేను 7.5 తీసుకుంటున్నాను. ఓకేనా. కొంచెం దూరంలో మళ్ళీ 7.5 మార్క్ చేయండి. ఏంటంటే అమ్మాయి కొంచెం బ్రాడ్గానే వేసుకుంటారు, అలాంటప్పుడు నీట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది లీఫ్ నెక్ అన్నప్పుడు కిందకి ఇలా వస్తుంది కదా షేప్, చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా మార్క్ చేసేయండి. ఓకేనా. ఇలా మార్క్ చేసేయండి. ఇలా ఈజీగా తీసుకోవచ్చు అనమాట, ఎక్కడ క్లాత్ వేస్ట్ కాకుండా తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, మీకు చిన్న లీఫ్ నెక్ చూపిస్తాను. ఇలా ఉంది కదా, ఇలా తీసేసుకుంటే సరిపోద్ది. మీకు కట్ చేసేటప్పుడు నీట్గా కట్ చేసి చూపిస్తాను. ఓకే. ఇలా ఉంది కదా, దీనికి వచ్చేసరికి రౌండ్ ఇలా తీసేసేయండి. రౌండ్ తీసేస్తే సరిపోద్ది దీనికి. ఓకేనా. ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్. ఓకే. ఇప్పుడు ఇలా కట్ చేసేసి మొత్తం ఓకేనా, ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత చూడండి, చిన్నది. ఓకే. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్. ఇది కూడా కట్ చేసుకోవడం రావాలి, చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా వస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా. ఎందుకంటే ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కిందకి దిగుతుంది కాబట్టి, ఈ ప్లేస్లోనే దిగుతుంది కాబట్టి 7.5 వరకు పెట్టచ్చు. అంటే హాఫ్ ఇంచ్ పైన పోతుంది, 7 ఇంచులు ఫైనల్ వస్తుంది ఈ ప్లేస్ కాబట్టి. ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, 7 పెడతాం, 7.5 పెట్టాం. ఓకేనా. అర్థమవుతుందా. ఇలాగనమాట, సిచ్యువేషన్ బట్టి మారుతుంది, మనం ఎందుకు పెడుతున్నాం అనేది కూడా తెలియాలి. ఓకేనా. ఇదిగోండి, ఇలా ఉందా. ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఇలా తీసేయండి. ఇది ఇలా ఉంచితే ఏమవుతుందంటే నెక్ అనేది బ్రాడ్గా ఉండకుండా నీట్గా ఉంటుంది అనమాట. అంటే సాగిపోయినట్టు ఉండకుండా, మనం ఫ్యాబ్రిక్ క్లాత్ అంటించినప్పుడైనా కానీ ఇలా ఓపెన్ అవ్వకుండా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ నెక్. ఓకే. ఇది వచ్చేసరికి ఫ్రంట్ నెక్. ఈ రెండు. ఓకేనా. ఇది